కురుక్షేత్ర రణక్షేత్రములో బాణాల సవడి ఆగింది. ధర్మరాజు పట్టాభిషేకం జరిగింది. హస్తినాపురములో శాంతి నెలకొంది. కాని ఆ శాంతి వెనుక ఒక గొప్ప వెలితి ఉంది. పాండవులకు కష్టాల్లో తోడుగా ఉన్న శ్రీకృష్ణుడు ఇప్పుడు తన రాజధాని ద్వారకకు వెళ్లాల్సిన సమయం వచ్చింది. భీష్ముడికి మోక్షం లభించింది. పరీక్షిత్తు గర్భంలోనే రక్షించబడ్డాడు. కృష్ణుడి కర్తవ్యం ఇక్కడ ముగిసింది. కాని కృష్ణుడు లేని హస్తినాపురాన్ని పాండవులు, ముఖ్యంగా కుంతీదేవి ఊహించుకోలేకపోతున్నారు. అప్పుడే కుంతీదేవి అక్కడకు వచ్చింది. ఆమె పాండవుల తల్లి మాత్రమే కాదు, కృష్ణుడికి మేనత్త. కాని ఆమెకు తెలుసు, తన ముందున్నది తన మేనల్లుడు కాదు, ఈ సృష్టికి మూలమైన పరమాత్మ అని. ఆమె కృష్ణుణ్ణి స్తుతించడం మొదలుపెట్టింది. దీనినే భాగవతంలో కుంతి స్తుతి అంటారు. ఆమె అన్న మాటలు వింటే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. కృష్ణ, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్తున్నావా? మా కష్టాలన్నీ తీరిపోయాయని వెళ్తున్నావా? అయితే నాకు మళ్ళీ కష్టాలనే ఇవ్వు అని అడిగింది. లోకంలో ఎవరైనా సుఖాలు కావాలని కోరుకుంటారు. కానీ కుంతీదేవి కష్టాలు కావాలని ఎందుకు కోరుకుంది? కుంతి ఇలా వివరిస్తుంది. కృష్ణ, మాకు కష్టాలు ఉన్నప్పుడు ఎప్పుడూ నువ్వు మా వెంటే ఉన్నావు. విషపు అన్నం పెట్టినప్పుడు కాపాడావు. లక్కగృహ దహనం కాకుండా రక్షించావు. అడవుల్లో తోడున్నావు. సభలో ద్రౌపది మానాన్ని కాపాడావు. హిడింబాసుడి నుండి, ద్యూతసభలో అవమానం నుండి, వనవాస కష్టాల నుండి, కురుక్షేత్ర యుద్ధంలో మహావీరుల అస్త్రాల నుండి, చివరకు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం నుండి కూడా నువ్వే మమ్మల్ని రక్షించావు. ఇప్పుడు మాకు రాజ్యం వచ్చింది, సుఖాలు వచ్చాయి. ఈ సుఖంలో నిన్ను మరిచిపోయే ప్రమాదం ఉంది. మాకు రాజ్యం వద్దు, సంపద వద్దు. నిన్ను నిరంతరం స్మరించేలా చేసే ఆపదలే కావాలి. ఎందుకంటే ఆపదల్లోనే నీ దర్శనం కలుగుతుంది. నీ దర్శనం కలిగితే మళ్ళీ ఈ జన్మ మృత్యుచక్రంలో పడే అవసరం ఉండదు. భక్తికి ఇంతకంటే గొప్ప నిర్వచనం ఎక్కడైనా ఉంటుందా? ఓ జగద్గురో, మాకు ఎప్పుడూ ఆపదలే కలుగుగాక. ఎందుకంటే ఆపదలు ఉన్నప్పుడే నిన్ను మేము తలుచుకుంటాము. నీ దర్శనం మాకు కలుగుతుంది. నీ దర్శనం కలిగితే మళ్ళీ ఈ జన్మ మృత్యు సంసారంలో పడే అవసరం ఉండదు. ఓ మధుపతి, గంగానది ఎలాగైతే అడ్డంకులు లేకుండా సముద్రంలో కలిసిపోతుందో అలాగే నా మనసు కూడా వేరే వేటి మీదకు వెళ్లకుండా కేవలం నీ మీదనే లగ్నం అయ్యేలా అనుగ్రహించు. కృష్ణ, నీవు ఆదిపురుషుడవు, ప్రకృతికి అతీతుడవు, సర్వనియంతవు. నీవు ప్రతి ప్రాణి లోపల వెలుపల ఉన్నావు. కానీ మాయ అనే తెర వల్ల నీవు ఎవరికీ కనిపించవు. అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను.
కుంతిని పాండవులను ఓదార్చి కృష్ణుడు రథం ఎక్కాడు. రథం కదులుతుంటే పాండవులు దాని వెంటే కొంత దూరం నడిచారు. కృష్ణుడు హస్తినాపురం దాటి కురుజాంగల, పాంచాల, మత్స్య దేశాల గుండా ప్రయాణించాడు. ఆయన వెళ్తున్న దారిలో ప్రకృతి అంతా పులకించిపోయింది. నదులు నిండుగా ప్రవహించాయి. చెట్లు పూలతో విరిశాయి. ప్రజలు తమ ఇళ్లపైకి ఎక్కి ఆ నీలమేఘశ్యాముణ్ణి కళ్ళారా చూసి ధన్యులయ్యారు. కృష్ణుడు ప్రతి గ్రామంలోనూ ఆగి భక్తుల ప్రేమను స్వీకరిస్తూ చిరునవ్వుతో వారికి మోక్షమార్గాన్ని చూపుతూ ద్వారక వైపు సాగాడు. చివరికి కృష్ణుడు తన నగరం ద్వారక చేరుకున్నాడు. ఆయన రాకను తెలియజేస్తూ పాంచజన్యం పూరించాడు. ఆ శంఖనాదం వినగానే ద్వారకావాసులు తండ్రిని చూసిన బిడ్డల్లా సంతోషంతో పరిగెత్తుకు వచ్చారు. వసుదేవుడు, దేవకి, బలరాముడు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కృష్ణుడు తన 16,000 మంది భార్యల మందిరాలకు ఏకకాలంలో చేరుకుని వారిని సంతోషపరిచాడు. ఇక్కడ కృష్ణుడి ద్వారకలీలలు మొదలయ్యాయి. కానీ హస్తినాపురంలో పాండవులు కృష్ణుడి జ్ఞాపకాలతో ధర్మపాలన సాగిస్తున్నారు. వచ్చే వీడియోలో పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర మరియు కలిపురుషుడి ఆగమనం గురించి తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.